అధికారంలోకి వచ్చాం సరే, మరి దానికోసం కష్టపడిన నేతలకు, త్యాగాలు చేసిన నాయకులకు భాగస్వామ్యం ఇచ్చేదిలా? ఏపీలో ఇప్పుడు ఇదే అధికార కూటమికి సవాల్గా మారింది. ఆశావహుల లిస్టేమో చాంతాడంతుంది. ప్రధానంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో పదవి కోసం గంపెడాసతో ఉన్నారు టీడీపీ నాయకులు. మరి హైకమాండ్ ఏం చేయబోతోంది? పదవుల కోసం వెయిటింగ్ లో కూటమి నేతలు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీగా ఆశావాహులు. అందరికీ న్యాయం అధిష్టానాలకు సాధ్యమేనా? ఎమ్మెల్యేలు మంత్రులతో మొదలైన నేతల పైరవీలు. కూటమి అధికారంలోకి రావడానికి తమ సీట్లను సైతం త్యాగం చేసి సశభిషలు లేకుండా పనిచేసిన నాయకులు ఇప్పుడు పదవుల కోసం కళ్లలో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పదవులు ఆశిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతల సంఖ్య చాంతాడంత ఉంది. 5 ఏళ్ల పాటు తమ నియోజకవర్గాల్లో గట్టిగా పనిచేసి ఆఖరి నిమిషంలో పొత్తు ధర్మానికి కట్టుబడి పోటీకి దూరంగా ఉన్న నాయకులంతా ఇప్పుడు అధినేత వైపు ఆశగా చూస్తున్నారు. మరికొన్ని రోజుల్లో పదవుల పంపకాలు జరుగుతాయన్న ప్రచారంతో గతంలో ఇచ్చిన హామీని మర్చిపోకండి సార్ అంటూ గుర్తు చేస్తున్నారు. ఆదోని టీడీపీ ఇన్ఛార్జిగా పార్టీ కోసం కష్టపడ్డ మీనాక్షి నాయుడు చివరి నిమిషంలో బీజేపీ కోసం సీటు త్యాగం చేశారు. పార్టీ అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని హైకమాండ్ చెప్పడంతో కూటమి గెలుపు కోసం కృషి చేశారు. దీంతో ఇప్పుడు ఆయన పదవి కోసం ఎదురు చూస్తున్నారు. మంత్రాలయంలో తిక్కారెడ్డి సైతం పొత్తు ధర్మానికి కట్టుబడ్డారు. ప్రస్తుతం ఆయన జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నా ప్రభుత్వ పరంగా పదవి కోరుతున్నారు. నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి కూడా ఫరూక్ కు టికెట్ దక్కినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా కూటమికి సహకరించారు. ఇప్పుడు ఫరూక్ ఏకంగా మంత్రైపోయారు. దీంతో గతంలో అధినేత ఇచ్చిన హామీ ప్రకారం బ్రహ్మానందరెడ్డికి పదవి ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాత సైతం పార్టీ కోసం గట్టిగానే కష్టపడ్డారు. లోకేష్ పాదయాత్ర సహా కీలక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లారు. కానీ చివరి నిమిషంలో వీరభద్ర గౌడ్ కి టికెట్ లభించినా అక్కడ వైసీపీనే గెలిచింది. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడంతో టికెట్ త్యాగం చేసిన సుజాత, ఎన్నికల్లో ఓడిన వీరభద్ర గౌడ్ ఈ ఇద్దరు పదవిని ఆశిస్తున్నారు. నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జిగా మాండ్ర శివానందరెడ్డికి కాకుండా బైరెడ్డి శబరికి ఎంపీ టికెట్ ఇచ్చింది టీడీపీ. తీవ్ర నిరాశలో ఉన్న మాండ్రకు రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవి ఖాయమంటూ ఇప్పటికే ఆయన అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కోడుమూరులో అయితే టికెట్ దక్కలేదని గూడూరు ప్రభాకర్ ఎన్నికలకు ముందు సూసైడ్ అటెంప్ట్ చేశారు. పార్టీ నుంచి హామీ రావడంతో అప్పుడు వెనక్కి తగ్గిన ఆయన ఇప్పుడు పదవి పక్కగా కావాల్సిందే అంటున్నారు. మంత్రులు భరత్, బీసీ జనార్దన్ రెడ్డిలు కూడా తమ నియోజకవర్గ నేతలకు పదవులు ఇప్పించుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఆశావాహులు వారి చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. వారి హామీ మేరకు ఆయా నియోజకవర్గాల్లో నేతలు గంపెడాసలు పెట్టుకున్నారు. ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి తమ అనుచరులకు పదవులు దక్కేలా ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. పత్తికొండ నుంచి తుగ్గలి నాగేంద్ర ఎమ్మెల్సీ లేదా రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవి ఆశిస్తున్నారు. మరో టీడీపీ సీనియర్ నేత సాంబశివారెడ్డికి ఈసారి పదవి గ్యారెంటీ అంటూ అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. డోన్లో పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. అందరికన్నా ముందు ధర్మవరం సుబ్బారెడ్డికి డోన్ టికెట్ ప్రకటించిన చంద్రబాబు ఎన్నికల నాటికి అక్కడ కోట్ల విజయభాస్కర్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చారు. సుబ్బారెడ్డికి న్యాయం చేస్తానని ఎన్నికల సభలోనూ చెప్పారు. దీంతో ఆయనకు ఎమ్మెల్సీ లేదా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఖాయంగా కనిపిస్తోంది. మంత్రి పదవి ఆశించి భంగపడిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ జిల్లాలో తన అనుచరులకు ప్రాధాన్యమైన పదవులను దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే జాబితాను హైకమాండ్ కు పంపించారట. తన తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డికి మంచి పదవి కోసం ఆమె గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. పాణ్యం నుంచి రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించిన గౌరు వెంకట్రెడ్డి, చరిత దంపతులు సైతం ఈసారి తమ అనుచరులకు పదవుల కోసం పట్టుబడుతున్నారు. శ్రీశైలం టికెట్ ఆశించి భంగపడిన మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి కూడా పదవి కావాలంటున్నారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ పదవులతో పాటు కార్పొరేషన్ చైర్మన్ పోస్టులను చేపట్టేందుకు నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. రోజు రోజుకు వీరి సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే ఎవరెవరికి పదవులు ఇవ్వాలి, పదవులు దక్కని వారిని ఎలా బుజ్జగించాలి, వారికి మరో విధంగా ఎలా న్యాయం చేయాలి అనే విషయంలో పార్టీ అధిష్టానం ఓ క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. ముందుగా టికెట్లు వదులుకున్న వారికే పదవులు ఇవ్వాలని డిసైడ్ అయినట్టు స్పష్టమవుతోంది. మరి మిగతా నేతలు ఊరుకుంటారా, భగ్గుమంటారా చూడాలి.